వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా. నాకంటే కూడా మీరు చాలా బాగుండాలని ఆశిస్తున్నా, బాగున్నారని కూడా అనుకుంటున్నా. అట్ ప్రజెంట్ మనం హైదరాబాద్ ఏరియాలో ఉన్న ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాం. ఉప్పల్ స్కై వాక్ మీద ఉన్నాం. గతంలో ఈ స్కై వాక్ మీద చాలా అంటే చాలా వీడియోస్ చేసినాం, మీరు అందరు చూసినారు. కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలోనే ఓపెనింగ్ అప్పుడు కూడా తీసినాము. పైన మెట్రో వెళ్తుంది. వ్యూ ఎలా ఉంది? అదిరిపోలే, సూపర్ ఉంది. మార్నింగ్ వైబ్ అయితే మస్తుంది. చలో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెట్రో అలా వెళ్తుంది, కింద హారన్ సౌండ్లు వస్తున్నాయి. ఆ వైబే డిఫరెంట్ ఉంది. మార్నింగ్ అసలు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు, మన పనిలో మనం బిజీగా ఉన్నాం. మనం వచ్చింది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ గురించి. అదిగోండి అక్కడ చూస్తున్నారు కదా, ఇటాచి అది ఉన్నది. అండ్ జూమ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మనకి ఇట్లా మొత్తం ఎల్లో కలర్ ఐరన్ ఫ్రేమ్లు అన్ని పెట్టేసి ఉంచినారు కదా. అంబేద్కర్ గారి విగ్రహం పక్కనే అగోండి గుంటలాగా కనిపిస్తుంది కదా, అక్కడనే పిల్లర్ కొరకు తవ్వడము జరుగుతుంది. ఇది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ గురించి చాలా వీడియోస్ చేసిన, ఇంకా డీటెయిల్గా వీడియో చెయ్యాలి అనే ఉద్దేశం చొప్పున ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కొంచెం లెంత్ ఉంటుండొచ్చు, చూడండి, వర్త్ ఇట్. ఇది ఉప్పల్ స్కై వాక్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ కానీ అండ్ వాకర్స్కి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ స్కై వాక్ ఇది మన హైదరాబాద్లోనే. ఎందుకంటే అసలు ఇలా రోడ్ దాటాలంటే చాలా భయంకరం, ట్రాఫిక్ అసలు అది బీభత్సం, అది వేరే లెవెల్లో ఉంటుంది. అయినా కూడా కొంతమంది దాడుతూనే ఉంటారు, ఇక అది వేరే విషయం అనుకోండి. కానీ స్టార్టింగ్ చాలా మందికి అలవాటు కాలేదు ఈ స్కై వాక్, బట్ తర్వాత ఫుల్ అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఉప్పల్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, నాగోల్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, రామంతపూర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, ఈ స్కై వాక్ వాడుతూనే ఉన్నారు. సరే, మనం ఎందుకు వచ్చినాం స్కై వాక్ మీదకి అనేది టైటిల్, థంబ్నెయిల్, ఇంట్రోలో ఇప్పటిదాకా మీకు చెప్పినా మీకు అర్థమైపోయింది. ఇటు మనము ఉప్పల్ వైపు నడుస్తున్నాం స్కై వాక్ మీద. కింద వ్యూ కూడా కొంచెం చూపించే ప్రయత్నం చేస్తా. డిసెంబర్ 3వ తారీఖు, టైము చూస్తున్నారు కదా, 2025వ సంవత్సరం. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం, మీరందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది డస్ట్బిన్, పర్వాలేదు, డస్ట్బిన్లోనే చెత్త వేస్తున్నారు. సూర్యుడు ఇంతసేపు వచ్చిండు, మళ్ళీ దాసుకున్నాడు. చలో చూస్తున్నారు కదా, ఎస్, ఇవే ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్లు. ఒక లుక్ వేసేయండి. మొన్నటి వరకు ఇక్కడ చాలా భయంకరంగా గుంతలా ఉండేటిది, చాలా నీట్గా చేసేసినారు, చాలా చక్కగా ఉన్నది. అక్కడ బస్ షెల్టర్ ఉంది, అప్రిషియేట్ చేయాల్సిన విషయం. గతంలో అక్కడ బస్ షెల్టర్ లేకుండే, రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు. బస్ షెల్టర్ వేసినారు, సూపర్, మెచ్చుకోవాల్సిన విషయంలో మెచ్చుకుంటా, నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా. అండ్ ఈ పిల్లర్, ఆ తర్వాత పిల్లర్, అలా వరుసగా పిల్లర్స్ ఉన్నాయి ఈ రూట్లో. అంటే మనం ఉప్పల్ వైపు నుండి ఆల్రెడీ మోటో వ్లాగ్ 1-2 దాకా దాదాపు చాలానే తీసిన, చాలా క్లియర్గా కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తున్నా అంటే స్కై వాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్కై వాక్ మీద ఎక్కి ఈ విజువల్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి వరుసగా పిల్లర్లు కనబడుతున్నాయి. ఇది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్స్. అండ్ కొంచెం ముందుకు లాంగ్ జూమ్ చేస్తాం మ్యాక్సిమం. అక్కడ చెట్టు కనబడుతుంది ఒకటి మీకు రైట్ సైడ్లో. ఆ చెట్టు దాటిన తర్వాత మనకి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. మనకున్న ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 2 ఫ్లైఓవర్లని కలిపేస్తారు అని అంటున్నారు. నాకైతే అంత క్లారిటీగా లేదు. ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మొత్తం జాయింట్ చేసేస్తారు అంటున్నారు. మీకు ఏమైనా కొంచెం దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ పార్కింగ్ పెట్టినారు, పెయిడ్ పార్కింగ్, 12 అవర్స్కి 30 రూపీస్ అంట. దాని తర్వాత పర్ అవర్కి 2 రూపీస్ అలా పెరుగుతుంది అని మనకున్న ఇన్ఫర్మేషన్. నాగోల్లో అయితే 20 రూపీసే 12 అవర్స్కి. ఇది ప్రైవేట్ పార్కింగ్, ఇది మెట్రోకి సంబంధించిన పార్కింగ్ కాదు. లాంగ్లో మీకు కనిపిస్తుంది కదా, అంతా పార్కింగ్ ఏరియా.
ఇదిగోండి ఇదే పార్కింగ్ ఏరియా. ఇప్పుడే మా అన్న ఉంటాడు సాయన్న అని, అందులో బండి పెట్టొచ్చింది అనమాట. వీడియో పాస్ చేసి ఆయన ఇన్ఫర్మేషన్ అడిగిన. అది ఏంటంటే 12 అవర్స్కి 30 రూపీస్ అంట పార్కింగ్, ఓకేనా. దాని తర్వాత 1 అవర్ దాటినా మళ్ళీ 30 రూపీస్ తీసుకుంటారు అంట. 2 రూపీస్ అనేది అన్నగా ఇందాక, అది కాదు. అండ్ ఇక్కడ చెయ్యి పెట్టి చూపిస్తున్నా. ఇదిగోండి ఇక్కడ మనుషులు కనబడొద్దని చెయ్యి అయితే అడ్డం పెట్టిన. అక్కడ మీకు పే అండ్ యూజ్ వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా వాడుకోవచ్చు. మీరు ఇటు ఉప్పల్ నుండి వస్తే ఇలా ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఎందుకు ఇదంతా డీటెయిల్గా చెప్తున్నా అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఈ ఏరియా అర్థం కావాలి అని డీటెయిల్డ్ వీడియోలు పెట్టండి అన్న అని చాలా మంది నన్ను అడిగినారు. అందుకే అంత డీటెయిల్గా మనకు యూజ్ అయ్యేటివి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ స్కై వాక్ మీద మనకి ఎస్కలేటర్లు ఉంటాయి, మెట్లు ఉంటాయి, లిఫ్ట్లు ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ నుంచి మనం ఉప్పల్ ఎక్స్ రోడ్ని చూసే ప్రయత్నం చేద్దాం. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఇందాక మీకు పిల్లర్లు చూపించిన కదా, అలా నడుచుకుంటూ వచ్చిన మా పిల్లర్లు అన్నీ ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇదిగోండి ఇలా మధ్యలో పిల్లర్ వస్తుంది. ఇదిగోండి ఇలా మెట్రో వెళ్తుంది కదా, మెట్రో పైనుండి ఈ పిల్లర్లు దాటి అటు రామంతపూర్ వైపు వెళ్తుంది. అండ్ మన విజువల్లో ఆ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి కదా, అదంతా అప్సిగూడ నుండి సికింద్రాబాద్ వైపు నుండి వస్తున్నాయి అనమాట. ఇటు అన్ని లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఇవన్నీ నాగోల్ వైపు వెళ్తున్నాయి. క్లియర్గా అర్థమైందిగా. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము నాగోలు, ఎల్బీ నగర్ వైపు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ మెట్రో ఏదైతే మనకు కనిపిస్తుంది కదా, మెట్రో వెళ్తున్నాయి కదా, ఆ రైట్ సైడ్ వెళ్తే మనము అప్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇలా సీదా స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకోండి, రామంతాపూర్, అంబర్పేట్, కోటి ఏరియా వస్తుంది, ఓకేనా. ఈ విజువల్లో బ్యాక్ సైడ్ మనం ఇందాక మీకు చూపించిన సైడ్ వెళ్ళిపోతే నేషనల్ హైవే 163 వరంగల్ వైపు వెళ్ళిపోవచ్చు. ఉప్పల్ డిపో, నారాపల్లి, గట్కేసర్, ఇక సో ఆన్. అండ్ లాంగ్లో మీకు ఒకటి కనిపిస్తున్నది, జూమ్ చేస్తున్నా, అది ఇందిరమ్మ క్యాంటీన్. 5 రూపాయలకే టిఫిన్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు. అండ్ 5 రూపీస్కి లంచ్ ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా ఉండే, అది మీ అందరికి తెలుసు. అప్పుడు అన్నపూర్ణ అని ఉండేది, ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్గా మారింది. దాని అడ్రస్ ఈజీగా మనకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పక్కనే, ఓకేనా. మీరు ఎప్పుడైనా మార్నింగ్ టైంలో వస్తే టిఫిన్ చేయండి. ఇందాకనే మా అన్న తిన్నాడు ఉప్మా, ఆయన ఛానల్లో ఉంటుంది రియల్ వాయిస్ 9 అని, ఒకసారి వీలైతే చెక్ చేయండి. ఉప్మా ఒక రోజు ఉంటుందంట, ఒక రోజు ఇడ్లీ ఉంటుందంట, ఒక రోజు బోండా ఉంటుందంట, ఒక రోజు కిచిడి ఉంటుందంట. 5 రూపీస్ మాత్రమే టిఫిన్కి. లంచ్ మీ అందరు తెలుసు, గత కాలం నుంచే ఉంది అది కూడా 5 రూపీసే. ఇదిగోండి ఇది లిఫ్ట్. ప్రజెంట్ ఇది వాడట్లేరా మరి, దీనికైతే అడ్డం పెట్టినారు. ఇంకొకటి ఇక్కడ రాసినారు, గర్భిణీ స్త్రీలు, వికలాంగులు మరియు వృద్ధుల కొరకు అని. బట్ ఇదైతే ఇట్లా అడ్డం పెట్టేసి ఉంచున్నారు. స్పెసిఫిక్గా వాళ్ళ కొరకే ఈ లిఫ్ట్ ఉన్నట్టున్నది. ఇదిగోండి ఇక్కడ డీటెయిల్గా బోర్డులు కూడా మెన్షన్ చేసినారు. బోర్డుప్పల్ అంటే ఇట్లా డౌన్కి వెళ్ళండి, నాగోల్ బస్ స్టాప్కి వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళండి అని. ఎస్కలేటర్ మీద వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇలా మెట్రో వెళ్తూనే ఉన్నది. ఇక్కడ నుంచి కొంచెం మళ్ళా ఈ గుంత, కొంచెం పిల్లర్కి సంబంధించిన గుంత బాగా కనబడుతుంది, దాన్ని చూపించే ప్రయత్నం చేస్తా. అండ్ ఇక్కడ కూర్చోవడానికి కూడా అక్కడక్కడ కొన్ని సీట్లు ఉంటాయి. పక్కన ఇలా మొక్కలు పెట్టి చాలా డెకరేషన్ చేస్తున్నారు. ఇది మన ఉప్పల్ మెట్రో స్టేషన్. కింద ఫ్లోర్ చూస్తున్నారు కదా, మొత్తం మనోళ్ళు అనొద్దులే కానీ ఇక బస్ టికెట్లు అన్నీ చింపేసి పాడేసారు. డస్ట్బిన్లు ఉన్నా కూడా కిందనే వేస్తారు. ఇక్కడ నుంచి కూడా ఒకసారి ఎక్స్ రోడ్ వ్యూ చూద్దాం. ఇదే ఉప్పల్ మెట్రో స్టేషన్. లోపలికైతే వెళ్ళడం లేదు, మీకు క్లియర్గా కనబడుతుంది కదా. ఇక్కడ నుంచి ఇలా సీదా వెళ్ళిపోతే నాగోల్, ఎల్బీ నగర్, అదంతా ఇలా పైన రూఫ్ అయితే ఏర్పాటు చేసినారు.
ఇక్కడ నుంచి ఈ రోడ్డును చూసే ప్రయత్నం చేద్దాం డౌన్. రామంతాపూర్ వెళ్ళాలనుకుంటున్నారా? స్కై వాక్ మీద నుంచి స్ట్రైట్ వెళ్ళండి. మెట్రోలోకి వెళ్ళాలనుకుంటున్నారా? లెఫ్ట్ వెళ్ళిపోండి. అండ్ బోడుపల్లి వెళ్ళాలనుకుంటున్నారా? కిందికి వెళ్ళండి అని ఇక్కడ చాలా చక్కగా బోర్డు అయితే పెట్టినారు. అండ్ డస్ట్బిన్లు ఉన్నాయి. మనం డస్ట్బిన్లు వాడితే బాగుంటుంది. అందరు టికెట్లు ఏడ చూసిన టికెట్లు కిందనే పడేసినారు. ఇలా డస్ట్బిన్లు ఉన్నాయి. మళ్ళీ మనమే అంటాము ఇక నీట్గా పెడతలేరు. అరే నీట్గా పెట్టాల్సింది మినిమం రెస్పాన్సిబిలిటీ నా మీద. ఫస్ట్ నన్ను నేను అనుకుంటున్నా, నా మీద, మా మీద, మన మీద ఉంటుంది. అమ్మ వాళ్ళు ఓడుస్తూనే ఉన్నారు. చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మనం కూడా కొంచెం బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలా కూర్చోవడానికి ఇట్లా ఉన్నాయి చాలా చోట్లల్లో. మొక్కలు చూడండి ఎట్లా పెట్టారు. ఇదిగోండి మనం వచ్చేసినాం రామంతాపూర్ వైపు. పిల్లర్లు చూడండి జస్ట్ స్కై వాక్కి ఆనుకొనే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ మీకు ఈ రైట్ సైడ్ వ్యూ చూపిస్తా. నాకు రైట్ సైడ్ది ఇదిగోండి. మీకు చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఎక్స్ రోడ్ గురించి. అండ్ ఇక్కడ కూడా రాసి ఉన్నది కదా, నేను ఆల్రెడీ ఇందాక చెప్పిన వీడియోలో. తార్నాక స్ట్రైట్, రామంతాపూర్ లెఫ్ట్. మెట్రోకి వెళ్ళాలనుకుంటున్నారా? మళ్ళీ ఇట్లా బ్యాక్ వెళ్ళిపోండి అని. ఇటు వెళ్ళిపోతే మనం తార్నాకి వెళ్ళిపోతాం. అండ్ వచ్చేసినాం రామంతాపూర్ వైపు. ఇది చూడండి, పిల్లరు మనకు తాకుతుందా అన్నంత ఉంది. కరెక్ట్, ఇది చూడండి ఇంత డిస్టెన్స్ ఉంది. వైడ్లో పెడితే కెమెరాని ఇంత చాలా ఎక్కువ డిస్టెన్స్ కనిపిస్తుంది మనకు. కానీ ఇవే ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్లు. ఇడొక 1, అదొక 2, దాని పక్కన ఒక 3, 4 అట్లా చాలా పిల్లర్లు ఉన్నాయి. కొంచెం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చూపిస్తే కొంచెం ముందుకెళ్ళి అక్కడ నుంచి ఇంకా డీటెయిల్గా కనబడుతుండొచ్చు. చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. అండ్ ఇలా కూర్చోడానికి ఇంకొక వెరైటీ ఆఫ్ బెంచ్ అనుకోవచ్చు. ఇదిగోండి ఈ బెంచ్ కూడా ఉంది. అండ్ లెట్స్ సీ, చూద్దాము. ఇది రామంతాపూర్ వైపు వెళ్ళే దారి. ఇదిగోండి వరుసగా పిల్లలు చూడండి. అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. డిఎస్ఎల్ మాల్ అని చాలా మందికి తెలుసు ఈ ఏరియాలో, రామంతాపూర్ డిఎస్ఎల్ మాల్ అని. నియర్ బై డిఎస్ఎల్ మాల్ వరకు అయితే పిల్లర్స్ అనేటివి ఉన్నాయి. కొన్ని ఏమో హైట్ ఉన్నాయి, కొన్ని ఏమో హైట్ తక్కువ ఉన్నాయి. అదంతా వాళ్ళు తర్వాత ఈక్వల్ చేస్తారు అనుకోండి, అది వేరే విషయము. అలా ముందుకు వెళ్తే ఇదిగోండి G+45 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇది ఈ లెఫ్ట్లో ఉన్నది పెద్ద బిల్డింగ్ రామంతాపూర్లో. ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ పక్కన వస్తున్నది. అక్కడనే ఉప్పల్ స్టేడియం ఉంటుంది. ఇంకా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మరలా ఎండింగ్లో చాలా డీటెయిల్గా చెప్తా. ఇటు మనము ఈ రామంతాపూర్ వైపు నుండి వస్తే ఇట్లా ఈ ఫ్లైఓవర్ ఎక్కి ఈ స్కై వాక్ పైకి పోయి ఉప్పల్ మెట్రో పైకి వెళ్ళి అటు ఉప్పల్ వైపుకు వెళ్ళిపోతాం. అండ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ని ఉప్పల్ ఎలివేటెడ్ కార్నర్ని కలుపుతారు అని టాక్, కానీ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. దాని గురించి మీకు తెలిస్తే చెప్పండి అని ఇందాక ఆల్రెడీ అడిగినా, మళ్ళీ అడుగుతున్నా. ఇదిగోండి ఇది లిఫ్ట్ 3 అండ్ ఇది ఎస్కలేటర్. థీమ్ పార్క్ లెఫ్ట్ సైడ్, తార్నాక స్ట్రైట్, మెట్రో డౌన్. థీమ్ పార్క్ అనేది కింద ఉన్నది. చూడండి వ్యూ ఎలా ఉంది, మస్తు ఉంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఒక ఐప్ అనే బటన్ కొత్తగా యూట్యూబ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినారు. వీలైతే వీడియోకి ఐప్ ఇవ్వండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా వచ్చి ఉంటే వెల్కమ్ అండి, స్వాగతం అండి. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. ఇది చూడండి మెట్రో వెళ్ళేది మన చేతికి తాకుతుంది. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. దీంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించి వీడియోస్ వస్తుంటాయి. మీరు ఏ ప్రాంతం నుండి ఈ వీడియో చూస్తున్నారు వీలైతే దయచేసి మీ ప్లేస్ని కమెంట్ చేయండి. అంటే మీ ఇంటి అడ్రస్ అంతా నేనేం అడగట్లేదు, జస్ట్ ఒక ప్లేస్, మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో ఆ ప్లేస్ని కమెంట్ చేయండి.
నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. అమ్మ వాళ్ళు నీట్గా పెడుతున్నారు, మొత్తం క్లీన్గా చేసేస్తారు. మనం ఎక్కడైతే వీడియో స్టార్టింగ్ చేసినామో ఆ స్టార్టింగ్ పాయింట్కి ఆల్మోస్ట్ వచ్చేసినాం. మళ్ళా ఇటు లిఫ్ట్, మెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, మెట్లు, ఇలా రకరకాలుగా కావాల్సినవన్నీ ఉన్నాయి మనకు. బోర్డు ఉప్పల్ వెళ్ళాలనుకుంటున్నారా, లెఫ్ట్ వెళ్ళిపోండి, ఉప్పల్ మెట్రో స్టేషన్ స్ట్రేట్ వెళ్ళిపోండి అని ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర చక్కగా బోర్డు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంకా ఈ ఏరియా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్గా కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.